ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వెనక పెట్టానా అందరికీ నమస్కారం. ఈరోజు మా ప్రకాశం జిల్లా ఎస్పీ గారి మేము దర్శిలో ఈ కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నాం. మా దర్శి సర్కిల్ మొత్తం స్టాఫ్, దర్శి జిఏ గారు, దర్శి సర్కిల్ ఎస్ఐలందరూ ముగ్గురు, వాళ్ళ మొత్తం స్టాఫ్ అందరం కలిసి దర్శి టౌన్లో ఉన్న సాయినగర్లో కార్డన్ సర్చ్ చేయడం జరిగింది. 5 గంటలకు పెట్టేసి చేయడం జరిగింది. ఇల్లు చెక్ చేసినాం. ఉన్న వ్యక్తులు, కొత్త వ్యక్తుల వాళ్ళ ఎక్కడి నుంచి వచ్చినారు, వాళ్ళ ఆధార్ కార్డులు, మొత్తం మనుషులు ఏం పని చేస్తున్నారు అని అన్ని చెక్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర ఉన్న కాలనీలో వాళ్ళ దగ్గర ఉన్న మొత్తం 50 టూ వీలర్లు, 4 ఆటోలు ఇవన్నీ తీసుకొచ్చి పెట్టి వరుసగా పెట్టేసి అన్నీ 1 by 1 వాళ్ళ దగ్గర ఉన్న రికార్డులు, వాళ్ళ దగ్గర ఉన్న ఆర్సీ, ఇంజిన్, ట్యాక్సీ నెంబర్ అవి కరెక్టా కాదా, అసలు వాళ్ళ పనులా కాదా అని అన్నీ చెక్ చేయడం జరుగుతున్నది. అవన్నీ చెక్ చేసిన తర్వాత
ఒరిజినల్గా అంతా కరెక్ట్ ఉన్న వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా వాళ్ళని చేయము. ఏమన్నా వేరే వెళ్తే ఆ పనులన్నీ సీజ్ చేసి వాళ్ళని తగిన యాక్షన్ తీసుకుంటాం. ఈరోజు గౌరవ ప్రకాశం జిల్లా ఎస్పీ గారైన శ్రీ ఏఆర్ దామోదర్ గారి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మన దర్శి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి సాయినగర్ ఏరియాలో గార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. ఈ తనిఖీలలో భాగంగా దర్శి సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి నేను, 3 ఎస్ఐలు, మా డిఎస్పీ గారి ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించాము. ఏదైనా అసాంఘిక కార్యక్రమాలకి ఎవరైనా పాల్పడుతున్నారనో, అలాగే నిషిద్ధమైనటువంటి వస్తువులు అంటే గాంజాయి, సారాయి అట్లాంటివి ఏదైనా ఉంటాయని వాటి గురించి తనిఖీ చేశాము. అలాగే చాలామంది ప్రతి ఒక్కరికి కూడా ఇంటికి 1-2 బళ్ళు కూడా 2 వీలర్స్ ఉంటున్నాయి. ఆ 2 వీలర్స్ వల్ల అజాగ్రత్తగా ప్రయాణం చేసి ప్రాణాలు కూడా పోగొట్టుకుంటూ ఉన్నారు. ఆ 2 వీలర్స్కి సరైన పత్రాలు ఉన్నాయా లేదా అనేది కూడా వెరిఫై చేశాము. ఈ క్రమంలో కొంతమందికి ఆర్సీ కాగితాలు కానీ అలాగే ఇన్సూరెన్స్ కానీ లేకుండా ఉన్నటువంటి 30 బళ్లను అలాగే ఒక 6 ఆటోలను కూడా సీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా తదుపరి చర్యల కోసము మేము సీజ్ చేసి దర్శి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తా ఉన్నారు. వాళ్ళు వాహనదారులు ఎవరైతే ఉంటారో సరైన ఆధారాలు చూపించి వాళ్ళ వాహనాలను రిలీజ్ చేసుకోవాల్సిందిగా సూచించమైనది. ఎవరైనా సరే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ ఉంటే ఖచ్చితంగా అటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకొనబడును. థ్యాంక్ యూ.